ఈ వీడియోలో తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ మాక్ టెస్ట్ నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నానండి. 45 క్వశ్చన్స్. సో వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయాక ఎవరికి ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ విదేశీ యాత్రికుడు కాకతీయ కాలం నాటి మోటుపల్లి రేవుని గురించి విపులమైన వివరాలు ఇచ్చారు. దీనికి ఆన్సర్ మార్కో పోలో. ఈ మార్కో పోలో గారు క్రీస్తు శకం 1287-1293 మధ్య అంటే 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యాన్ని అయితే సందర్శించడం జరిగిందండి. అండ్ ఆ టైంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలిస్తుంది ఎవరంటే రుద్రమదేవి గారు. అండ్ ఈయన ఆ టైంలో వచ్చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి మోటుపల్లి ఓడరే ఉంది కదా, సో అక్కడ జరిగిన అంతర్జాతీయ సముద్ర వాణిజ్యం గురించి అండ్ అక్కడి వజ్రాలు, అత్యంత నాణ్యమైన మస్లిన్ బట్టలు మరియు ఎగుమతి దిగుమతుల గురించి అయితే ఆయన యాత్రా చరిత్రలో అయితే స్పష్టంగా వర్ణించడం జరిగింది. అండ్ మనకి రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అబ్దుల్ రజాక్, ఈయన వచ్చేసి 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియన్ రాయబారి మరియు యాత్రికుడు. అండ్ ఈయన ఏంటంటే ఆ టైంలో విజయనగర రాజ్యం ఉంది కదా, దాని యొక్క శ్రేయస్సు మరియు గొప్పతనం గురించి అండ్ ముఖ్యంగా వచ్చేసి దేవరాయ II ఉన్నారు కదా, సో ఆయన గురించి, ఆయన పాలన గురించి అయితే వివరణాత్మకంగా కథనాలు అయితే అందించడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ నికోలా డి కాంటి గారు వచ్చేసి ఈయన 15వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన ఇటాలియన్ యాత్రికుడు. అండ్ ఈయన వచ్చేసి మనకి దక్షిణ భారతదేశం గురించి అయితే సాంస్కృతిక మరియు ఆర్థిక అంశాల గురించి అయితే వివరించడం జరిగింది. అండ్ నెక్స్ట్ బార్బోసా గారు, ఈయన వచ్చేసి డ్యూయార్టే బార్బోసా అండి. ఈయన ఎవరంటే పోర్చుగీస్ చెందిన రచయిత మరియు అధికారి అండి. ఈయన 16వ శతాబ్దం ప్రారంభంలో అయితే మలబారం తీరం మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాల గురించి అయితే రాయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్, 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రాజ్యాన్ని పాలించిన నిజాం ఎవరు? దీనికి ఆన్సర్ 3వ అఫ్జల్ ఉద్దౌలా. అండ్ మనకి 1857 సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, ఆ టైంలో వచ్చేసి హైదరాబాద్ రాజ్యాన్ని నాసిర్ ఉద్దౌలా గారు అయితే పాలించడం జరిగింది. తర్వాత ఆయన చనిపోయారు. ఆయన తర్వాత అయితే 3వ అఫ్జల్ ఉద్దౌలా అయితే పాలించారండి. అండ్ స్టార్ట్ అయిన టైంలో నాసిర్ ఉద్దౌలా ఉన్నారు. అండ్ ఈయన అసలు పేరు వచ్చేసి మీర్ ఫర్కుందా అలీన్ ఖాన్. అండ్ ఆయన తర్వాత కొన్ని రోజులకే మరణించడంతో 5వ నిజాం అయిన అఫ్జల్ ఉద్దౌలా మీర్ తహ్నియాత్ అలీ ఖాన్ గారు అయితే అధికారంలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ దశ పాలకుడు వచ్చేసి నాసిర్ ఉద్దౌలా, ఈయన అసఫ్జా IV. అండ్ మలి దశ పాలకుడు వచ్చేసి అఫ్జల్ ఉద్దౌలా, ఈయన వచ్చేసి అసఫ్జా V. అండ్ ఆ టైంలో వచ్చేసి ప్రధానమంత్రి ఎవరంటే సాలార్జంగ్ I గారు. ఈయన అసలు పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్. సో ఈయన ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకి సహకరించిన వాళ్ళలో ఈ ముగ్గురు అయితే బ్రిటిష్ వాళ్ళకైతే ఆ టైంలో సంపూర్ణంగా అయితే సహకరించారండి. ఎవరంటే నాసిర్ ఉద్దౌలా, అఫ్జల్ ఉద్దౌలా మరియు సాలార్జంగ్. ఎవరి సాలార్జంగ్? ప్రధానమంత్రి, వాళ్ళ టైంలో ప్రధానమంత్రి సాలార్జంగ్ I అండి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన తొలి అమరుడు ఎవరని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ మనకి దొడ్డి కొమరయ్య గారు. సో ఈయన వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వెట్టి చాకిరి, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి 1946 జూలై 4న అయితే వీరమరణం పొందడం జరిగిందండి. అండ్ ఈయన వచ్చేసి మనకి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడుగా అయితే గుర్తించడం జరిగింది. ఈయన వచ్చేసి జనగామ జిల్లా, అప్పటి వరంగల్ జిల్లా, దేవరుప్పుల మండలం కడవెండి గ్రామానికి చెందినవారండి ఈయన. అండ్ ఈయన ఏం చేశారంటే విష్ణు దేశ్ముఖ్ రాజేంద్రారెడ్డి గారు మరియు ఆయన తల్లి అయిన జానకమ్మ దొరసాని ఉంది కదా, సో వాళ్ళ అణచివేతకి వ్యతిరేకంగా అయితే పోరాటం చేయడం జరిగింది. అండ్ ఈ పోరాటంలో ఈయన మరణించారు. సో ఈయన మరణం వచ్చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అయితే కీలక మలుపును తీసుకురావడం అయితే జరిగింది. సో ఈయన ఎప్పుడు చనిపోయారంటే 1946 జూలై 4న వీరమరణం పొందడం జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారంటే విష్ణు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారు మరియు ఆయన తల్లి జానకమ్మ అనే దొరసానికి అయితే వాళ్ళ అణచివేతకు వ్యతిరేకంగా అయితే పోరాటం చేశారు. అండ్ ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడంటే జనగామ జిల్లా, అప్పటి వరంగల్ జిల్లా, దేవరుప్పుల మండలం కడివెండి గ్రామానికి అయితే చెందినవారు. సో ఈయనే ఫస్ట్ ఆ టైంలో వీరమరణం పొందిన తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం ఏమిటి అని అడిగారు. దీనికి ఆన్సర్ పరమవీర చక్ర. సో ఇదేంటంటే పరమవీర చక్ర శత్రువుల సమక్షంలో అత్యుత్తమ ధైర్య సాహసాలు, శౌర్య ప్రతాపాలు ప్రదర్శించిన సైనికులు ఉంటారు కదండి, సో వాళ్ళకి అందజేసి అత్యున్నత యుద్ధ సమయ శౌర్య పతాకం అండి.
అండ్ ఇది వచ్చేసి మనకి జనవరి 26, 1950న భారత ప్రభుత్వం అనేది స్థాపించడం జరిగిందండి. అండ్ ఇది వచ్చేసి స్థాపించడం అయితే 1950 జనవరి 26న అయితే స్థాపించారు. కానీ దీనికి ఎంపిక చేసిన అవార్డులు ఎంపిక చేశారు కదా పురస్కారం. సో అది వచ్చేసి మనకి ఆగస్టు 15, 1947 నుంచి అయితే వర్తించేలా అయితే ఈ పురస్కారాల గురించి అయితే వీళ్ళు తీసుకున్నారు. అండ్ ఫస్ట్ మనకి పురస్కారం వచ్చింది ఎవరికంటే మేజర్ సోమనాథ్ శర్మ గారికి అయితే ఈ పరమవీర చక్ర మొదటి గ్రహీత అండి. అండ్ మనకి ఫస్ట్ అయితే పరమవీర చక్ర అండి గొప్పది. ఆ తర్వాత రెండవ అత్యున్నత సైనిక పురస్కారం ఏంటంటే మహావీర చక్ర. అండ్ మూడవది వచ్చేసి మనకి వీర చక్ర. ఇది వచ్చేసి మనకి పరమవీర చక్ర గురించి. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారంటే జనవరి 26, 1950న భారత ప్రభుత్వం అయితే స్థాపించడం జరిగింది. అండ్ ఈ అవార్డులు వచ్చేసి మనకి ఈ పురస్కారాలు వచ్చేసి మనకి ఆగస్టు 15, 1947 నుంచి వర్తించేలా అయితే చేశారు. అప్పుడు ఆ టైంలో ఫస్ట్ గ్రహించింది ఎవరంటే మేజర్ సోమనాథ్ శర్మ గారు. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి ధ్వని వేగం గరిష్టంగా ఏ మాధ్యమంలో ప్రయాణిస్తుంది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ ఘన పదార్థాలు. సో ఘన పదార్థాలు అయితే మనకి ధ్వని వేగం అయితే గరిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఘన పదార్థాలు అణువులు అనేవి దగ్గర ఉండడం వల్ల కదలికలు లేదా కంపనాలు అనేవి అత్యంత వేగంగా ఒక అణువు నుంచి ఇంకొక అణువుకి మాత్రం ఈజీగా బదిలీ అవుతాయి వేగంగా. అందుకే మనకి ఘన పదార్థాలు ధ్వని వేగం గరిష్టంగా ఉంటుంది. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఉక్కులో ఏంటంటే మనకి ధ్వని వేగం సుమారుగా 5,920 మీటర్ పర్ సెకండ్ అయితే ఉంటుందండి. అండ్ ఈ తర్వాత మనకి ఘన పదార్థాల తర్వాత ద్రవ పదార్థాలు అయితే మనకి గరిష్టంగా ఉంటుంది. ఆ తర్వాత లాస్ట్కి వాయువుల్లో ఉంటుందండి మనకి. అండ్ వాక్యూమ్లో వచ్చేసి మనకి శూన్యం అని కదా, వాక్యూమ్ అంటే శూన్యంలో ప్రయాణించడానికి అసలు కణాలు ఉండవు కాబట్టి మనకి ధ్వని అనేది అసలు ప్రయాణించదు. సో ఫస్ట్ ఘన పదార్థాల్లో ఎక్కువ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఉక్కు అన్న స్టీల్. అండ్ ఆ తర్వాత లిక్విడ్స్లో ఉంటుంది. అండ్ లాస్ట్ గ్యాసెస్. అండ్ వాక్యూమ్ శూన్యంలో వచ్చేసి ప్రయాణించడానికి కణాలు ఏమి ఉండవు కాబట్టి ధ్వని అనేది అసలు ప్రయాణించలేదు. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ మధుసూదనాచారి గారు. అండ్ మనకి తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ ఎవరంటే సిరికొండ మధుసూదనాచారి గారు. ఈయన 2014 జూన్ 10న అయితే ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఈయన ఏంటంటే వరంగల్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గానికి అయితే ప్రాతినిధ్యం వహించారు. అండ్ ఈయన ఎన్నికైన తేదీ జూన్ 10, 2014. ఏ నియోజకవర్గం నుంచి అంటే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి. ఏ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి TRS తరపున. అండ్ మనకి 7th క్వశ్చన్ వచ్చేసి సాధారణ ఉప్పు రసాయన నామం ఏమిటి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సోడియం క్లోరైడ్. సో సాధారణ ఉప్పు రసాయన నామం కెమికల్ నేమ్ వచ్చేసి సోడియం క్లోరైడ్. అండ్ దీని కెమికల్ ఫార్ములా రసాయన సూత్రం ఏమో NaCl. సో ఇదేంటంటే సోడియం Na అండ్ క్లోరిన్ Cl ఆ 2 మూలకాలతో అయితే తయారవ్వడం జరుగుతుంది. అండ్ ఈ మూలకాల నిష్పత్తి అంటే ఎలిమెంట్స్ రేషియో ఎలా ఉంటుందంటే సోడియంది క్లోరిన్ది 1:1 ఉంటుందండి. సో ఈ ఉప్పు వచ్చేసి మనకి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ 8th క్వశ్చన్ భారతదేశంలో తొలిసారిగా సతీ సహగమనం నిషేధిస్తూ లార్డ్ విలియం బెంటిక్ ఏ సంవత్సరంలో చట్టం తీసుకువచ్చారు అని అడిగారు. దీనికి ఆన్సర్ 1829. సో లార్డ్ విలియం బెంటిక్ గారు భారతదేశంలో సతీ సహగమనాన్ని నిషేధిస్తూ 1829 డిసెంబర్ 4న అయితే చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. అండ్ దీన్ని ఇంకా ఏమంటారంటే బెంగాల్ సతీ నియంత్రణ చట్టం రెగ్యులేషన్ 17th అని చెప్పేసి అంటారు మనకి. అండ్ ఈ చట్టం ద్వారా ఏంటంటే సతీ సహగమనం ఉంది కదా, దాన్ని ఒక చట్టవిరుద్ధమైన చర్య మరియు నేరంగా అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. అసలు ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే డిసెంబర్ 4, 1829న. ఈ చట్టం పేరు బెంగాల్ సతీ నియంత్రణ చట్టం రెగ్యులేషన్ 17, 1829. అండ్ దీన్ని తీసుకొచ్చిన గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ విలియం బెంటిక్ గారు. అండ్ ప్రధాన సంస్కర్త ఎవరంటే ఆ టైంలో రాజా రామ్మోహన్ రాయ్ గారు. దీంట్లో అయితే ఆయన కృషి అయితే ఎంతో ఉందండి. అండ్ శిక్షలు ఏంటంటే దీన్ని వ్యతిరేకించిన వాళ్ళకి ఏంటంటే సతీ సహగమనానికి పాల్పడిన వారికి అయితే క్రిమినల్ కోర్టుల ద్వారా అయితే శిక్షించదగిన నేరంగా అయితే పరిగణించడం జరిగిందండి ఆ టైంలో. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇది వచ్చేసి బెంగాల్లో ఉండేది 1829లో. అండ్ ఆ తర్వాత 1830 వరకు వచ్చేసి మద్రాస్, బొంబాయి రిమైనింగ్ ప్రాంతాలకు కూడా ఇది విస్తరించబడిందండి.
అండ్ 9th క్వశ్చన్ వచ్చేసి నిర్మల్ జిల్లాలోని కడెం నదిపై ఉన్న ఈ జలపాతం తెలంగాణలోని అత్యంత ఎత్తైన జలపాతంగా పరిగణించబడుతుంది. సుమారు 147 అడుగులు ఉందండి ఇది. సో అది ఏంటి అని అడిగారు. ఇదేంటంటే మనకి కుంతల జలపాతం. సో కడెం నదిపై ఉన్న కుంతల జలపాతం అయితే తెలంగాణలోని అత్యంత ఎత్తైనదండి. అండ్ ఇది వచ్చేసి మనకి సుమారు 147 అడుగులు అంటే 45 మీటర్ల ఎత్తు అయితే కలిగి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి తెలంగాణలోని మంచి పర్యాటక స్థానం అండి. అండ్ ఇది ఎక్కడ వచ్చిందంటే మనకి ఎక్కడ ఉందంటే ఇది నేరడిగొండ మండలంలో అయితే ఉందండి. సో ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకి ఇక్కడ దట్టమైన అడవులు, రాతి భూభాగం ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి కుంతల జలపాతం ఉన్న ప్రాంతం యొక్క అండ్ 10th క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా బ్లాక్ సాయిల్ నల్లరేగడి నేలలు విస్తరించి ఉన్న రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ మహారాష్ట్ర. సో భారతదేశంలో వచ్చేసి మనకి అత్యధికంగా బ్లాక్ సాయిల్ నేలలు విస్తరించి ఉన్న రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర అండి. ఇది దేశంలోని మొత్తం నల్లరేగడి నేలల విస్తీర్ణంలో సుమారు 27% మహారాష్ట్రలోనే ఉందండి. అండ్ వీటిని మనం ఇంకా ఏమని పిలుస్తామంటే రేగర్ నేలలు లేదా నల్లపతి నేలలను కూడా పిలుస్తామండి. అండ్ ఇవి ఎలా ఏర్పడతాయంటే దక్కన్ పీఠభూమి ప్రాంతంలోని అగ్నిపర్వత లావా ఉంది కదండి, బసాల్ట్ శిలలు. సో అవి శైథిల్యం చెందడం ద్వారా అయితే ఇవి ఏర్పడతాయండి. అండ్ ఇక్కడ ఏ పంటలు పండిస్తారంటే వీటిలో అనుకూలంగా ఉంటాయండి ఏ పంటలు పండించడానికంటే పత్తి, కంది, జొన్న, గోధుమలు, నూనె గింజలు ఇలాంటి వాటి సాగుకైతే ఈ నేల అనేది చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. అండ్ మనకి ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర 27%తో ఉంది కదండి. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ వచ్చేసి 21.3% ఉన్నాయండి నల్లరేగడి నేలలు. అండ్ థర్డ్ గుజరాత్లో వచ్చేసి 11.5%. అండ్ ఫోర్త్ కర్ణాటకలో వచ్చేసి 9.2% అండి. అండ్ 11th క్వశ్చన్ తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రసిద్ధ ప్రాంతం జంక్షన్ని ఏమంటారు అని చెప్పేసి అడిగాను. దీనికి ఆన్సర్ నీలగిరి కొండలు. సో తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు కలిసే ప్రసిద్ధ ప్రాంతం ఏంటంటే నీలగిరి కొండలు అండి. ఇవేంటంటే మనకి తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దులు ఉంటాయి కదండి. సో అక్కడ దక్షిణ భారతదేశంలో అయితే ఉన్నాయండి. అండ్ ఈ నీలగిరి కొండల్లో ఎత్తైన శిఖరం ఏంటంటే దొడబెట్ట శిఖరం అండి. ఇది వచ్చేసి 2637 మీటర్ల ఎత్తులో అయితే ఉందండి. అండ్ ఈ నీలగిరి కొండలను వచ్చేసి ఇంకా ఏమని పిలుస్తామంటే నీలి పర్వతాలు, బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తామండి. 12th క్వశ్చన్ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లా ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెం అండి. సో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగి ఉన్న జిల్లానేమో భద్రాద్రి కొత్తగూడెం అండి. సో అత్యధిక అటవీ శాతం పరంగా ఉన్న జిల్లా ఏంటంటే ములుగు జిల్లా. సో ఈ ములుగు జిల్లాలో ఏంటంటే సుమారు 71.82% అటవీ శాతం ఉన్న ప్రాంతం అయితే ఉందండి ఈ ములుగులో. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనేమో సుమారు 4311.38 చదరపు కిలోమీటర్ల అడవి విస్తీర్ణం అయితే ఉందండి. పర్సంటేజ్లో వచ్చేసి 60.9%, 95% అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ములుగు జిల్లా ఉంది. ఏంటి అటవీ శాతంలో. సో అటవీ విస్తీర్ణంలో వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో భద్రాద్రి కొత్తగూడెం ఉందండి. ఇదంతా 4311.38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో. అండ్ 13th క్వశ్చన్ వచ్చేసి బ్రహ్మపుత్ర నదిని టిబెట్ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సాంగ్పో. ఈ బ్రహ్మపుత్ర నది ఉంది కదండి, దీన్ని టిబెట్ ప్రాంతంలో అయితే యార్లాంగ్ సాంగ్పో లేదా సాంగ్పో అని అయితే పిలుస్తారండి. అండ్ ఇది వచ్చేసి ఇదే నదిని మనం అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి సియాంగ్ లేదా దిహాంగ్ అని పిలుస్తాము. అండ్ మనకి అస్సాంలో వచ్చేసి బ్రహ్మపుత్ర అని పిలుస్తాము. అండ్ బంగ్లాదేశ్లో వచ్చేసి జమున అని పిలుస్తారండి. ఈ బ్రహ్మపుత్ర నదిని మనం ఇంకా ఏమంటామంటే సార్ ఆఫ్ అస్సాం అంటాము లేదా అస్సాం దుఃఖదాయిని అని కూడా పిలుస్తాము. సో టిబెట్లో వచ్చేసి యార్లాంగ్ సాంగ్పో లేదా స్పాంగ్పో, అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేసి సియాంగ్ లేదా దిహాంగ్, అస్సాంలో వచ్చేసి బ్రహ్మపుత్ర, అండ్ బంగ్లాదేశ్లో జమున. అండ్ ఈ బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తాం? సార్ ఆఫ్ అస్సాం లేదా అస్సాం దుఃఖదాయిని అని కూడా పిలుస్తాము. అండ్ 14th క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది అని అడిగారు. దీనికి ఆన్సర్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో మనం ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉన్నాయి కదా, వాటిని అయితే మనం అమెరికా దేశ రాజ్యాంగం నుంచి అయితే తీసుకున్నామండి.
అండ్ అమెరికాలో ఈ ప్రాథమిక హక్కుల్ని ఏమని పిలుస్తారంటే బిల్ ఆఫ్ రైట్స్ అనేది పిలుస్తారు. సో ఆ బిల్ ఆఫ్ రైట్స్ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు వచ్చేసి మనకి ప్రాథమిక హక్కుల్ని, మన ఫండమెంటల్ రైట్స్ని మన రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అండ్ ఇవి వచ్చేసి మనకి రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్నాయండి. అండ్ ఆర్టికల్స్లో వచ్చేసి 12 నుంచి 35 ఆర్టికల్ వరకైతే ఈ ప్రాథమిక హక్కులు అయితే ఉన్నాయి. అండ్ వీటిని వచ్చేసి మనం భారతదేశం యొక్క మ్యాగ్నా కార్టా అని కూడా పిలుస్తాము ఈ ప్రాథమిక హక్కుల్ని. అండ్ మనం ఇంకా అమెరికా నుంచి కొన్ని ఇంకా ముఖ్యమైన అంశాలు కూడా గ్రహించడం జరిగిందంటే, ఇంకా ఏమేమి గ్రహించామంటే రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ని, అండ్ న్యాయ వ్యవస్థ స్వతంత్రత అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని, అండ్ న్యాయ సమీక్ష జ్యుడిషియల్ రివ్యూని, అండ్ రాష్ట్రపతి అభిశంసన ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అండ్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతి. సో వీటిని అయితే మనం యుఎస్ నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఏమేమి తీసుకున్నామంటే ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం, అండ్ నెక్స్ట్ ప్రియాంబుల్ రాజ్యాంగ ప్రవేశిక, అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ న్యాయ వ్యవస్థ స్వతంత్రత, అండ్ జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష, అండ్ ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ రాష్ట్రపతి అభిశంసన, మరియు సుప్రీం కోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు పద్ధతిని అయితే మనం యూఎస్ నుంచి తీసుకున్నాము. అండ్ అక్కడ ఏమంటారంటే బిల్ ఆఫ్ రైట్స్ అనేది అంటారు వీటిని. అండ్ మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి రాజ్యాంగంలోని 3వ భాగంలో అండ్ ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు అయితే ఉన్నాయి. వీటిని మనం ఏమంటామంటే భారతదేశం యొక్క మ్యాగ్నా కార్టా అనేది పిలవడం జరుగుతుంది. అండ్ 15th క్వశ్చన్, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించవచ్చు అని అడిగారు. దీనికి ఆన్సర్ ఆర్టికల్ 360. సో మనం ఈ ఆర్టికల్ 360 ప్రకారం అయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ లేదా ఆర్థిక అత్యవసర పరిస్థితిని అయితే విధిస్తారండి రాష్ట్రపతి. సో ఇదేంటంటే భారతదేశంలో లేదా దాని భూభాగంలో ఎలాంటైనా ఆర్థిక స్థిరత్వంలో ఏమైనా ముప్పు కానీ లేకపోతే పరపతికి ముప్పు కానీ వాటిల్లినప్పుడైతే దీన్ని ప్రకటించడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు మన భారతదేశ చరిత్రలో ఒక్కసారి కూడా మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని అయితే విధించలేదండి. అండ్ వచ్చేసి దీని అధికారం వచ్చేసి మనకి భారత రాష్ట్రపతి దగ్గర ఉంటుంది. సో ఆమోదించేది ఎవరంటే పార్లమెంట్ ఉభయ సభలు 2 నెలల లోపు అయితే దీన్ని ఆమోదించాలండి. అండ్ కాల పరిమితి అంటే ఎన్ని రోజులు కొనసాగవచ్చు, దీన్ని ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎన్ని రోజులు కొనసాగించవచ్చు అంటే వీళ్ళు ఉంటారు కదా సభ్యులు ఉపసంహరించే వరకు మాత్రం ఇది నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందండి. కానీ ఇప్పటివరకు మన ఇండియాలో ఒక్కసారి కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అయితే విధించడం జరగలేదు. సో మీకు మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి చెప్పాను కదండి. సో నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ 16th వచ్చేసి మనకి లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి అంటే జాయింట్ సిట్టింగ్కి అధ్యక్షత వహించేది ఎవరు అని అడిగారు. దీనికి ఆన్సర్ లోక్సభ స్పీకర్. సో మనకి లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశం జాయింట్ సిట్టింగ్ ఉంది కదండి, దీనికైతే లోక్సభ స్పీకర్ అయితే అధ్యక్షత వహిస్తారండి. దీన్ని వచ్చేసి భారత రాజ్యాంగం ఉంది కదా, దానిలోని ఆర్టికల్ 107 ప్రకారం అయితే రాష్ట్రపతి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ అయితే దీన్ని లోక్సభ స్పీకర్ అయితే చేస్తారండి. ఒకవేళ లోక్సభ స్పీకర్ అయితే అందుబాటులో లేకపోతే నెక్స్ట్ డిప్యూటీ స్పీకర్ గారైతే దీనికి అధ్యక్షత వహిస్తారు. సో వాళ్ళిద్దరూ అందుబాటులో లేకపోతే మాత్రం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు కదా, ఆయన అయితే అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి 18వ లోక్సభకు అధ్యక్షుడు ఎవరంటే ఓం బిర్లా గారు. అండ్ ఆయన ఎట్లా ఎన్నికయ్యారంటే రాజస్థాన్ ఉంది కదా, రాజస్థాన్లోని కోటా బుండి నియోజకవర్గం ద్వారా అయితే పార్లమెంట్ సభ్యునిగా అయితే ఆయన సభ్యునిగా పనిచేయడం అయితే జరిగింది. అండ్ 17th క్వశ్చన్ వచ్చేసి రాష్ట్రంలో గవర్నర్ పదవీ కాలం సాధారణంగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? దీనికి ఆన్సర్ మనకి 5 సంవత్సరాలండి. సో ఈ 5 సంవత్సరాలు అయితే వీళ్ళు భారతదేశంలో రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం అయితే 5 సంవత్సరాలు ఉంటుంది. అండ్ ఇదేంటంటే ఈ రాష్ట్రపతి ఉన్నాడు కదా, రాష్ట్రపతి అభీష్టం మేరకు అయితే కొనసాగుతుంది. ఎప్పుడైనా రాష్ట్రపతికి వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే ఆ పర్సన్ని చేంజ్ చేయడం అయితే జరుగుతుందండి గవర్నర్ని. అండ్ రాష్ట్రపతి ఏంటంటే ఆయన ఇష్టానుసారంగా గవర్నర్ పదవిలో ఉంటారు. ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళే గవర్నర్ పదవిలో అయితే ఉంటారండి రాష్ట్రపతి ఇష్టానుసారంగా. సో ఆయనకి గవర్నర్ ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏమైనా ఇబ్బంది అవుతుంది అని అనిపిస్తే ఆయన అయితే చేంజ్ చేసిచ్చు, తొలగించవచ్చు ఆ పదవి నుంచి గవర్నర్ని. అండ్ కొత్త గవర్నర్ ఉంటారు కదా, ఆయన బాధ్యతలు చూసుకునే వరకు అయితే మనకి పాతవారే కొనసాగొచ్చండి. అండ్ ఎప్పుడైనా గవర్నర్ రాష్ట్రపతికి అయితే రాజీనామా పత్రం అయితే సమర్పించవచ్చండి.
అండ్ 18th క్వశ్చన్ వచ్చి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ జిల్లాలో ప్రారంభించారని అడిగారు. దీనికి ఆన్సర్ నాగౌర్, రాజస్థాన్ అండి. సో మనకేంటంటే ఫస్ట్ భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను అయితే రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో అయితే ప్రారంభించారండి. అండ్ అప్పుడు ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు కదా. సో ఈ వ్యవస్థను అయితే 1959 అక్టోబర్ 2. సెకండ్ స్టేట్ వచ్చేసి మనకి రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అండి. మనకి దీన్ని స్టార్ట్ చేసింది పంచాయతీరాజ్ విధానాన్ని. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1915 నవంబర్ 1 అయితే మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఫస్ట్ రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా ఎప్పుడు 1915 అక్టోబర్ 2. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 1915 నవంబర్ 1 మహబూబ్ నగర్ జిల్లా షాద్నగర్లో అయితే ప్రారంభించడం జరిగింది. అండ్ 19th క్వశ్చన్ వచ్చేసి సోనార్ పరికరంలో SONAR సోనార్ పరికరంలో ఏ రకమైన తరంగాలను ఉపయోగిస్తారో అని అడిగారండి. దీనికి ఆన్సర్ అల్ట్రాసోనిక్ తరంగాలు. సోనార్ పరికరంలోని అతిధ్వని తరంగాలు ఉపయోగిస్తారు. సోనార్ పూర్తి రూపం ఏంటంటే, సోనార్ ఫుల్ ఫామ్ ఏంటంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అండి. ఇదేంటంటే నీటి అడుగున వస్తువులు ఉంటాయి కదా, సో వాటిని గుర్తించడానికి ధ్వని ప్రసారాన్ని ఉపయోగించే సాంకేతిక టెక్నాలజీ అండి. అండ్ 20th క్వశ్చన్ వచ్చేసి ఆకాశం నీలం రంగులో కనిపించడానికి ప్రధాన కారణం కాంతికి సంబంధించిన ఏ ప్రక్రియ అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండి. ఆకాశం నీలం రంగులో కనిపించడానికి కాంతికి సంబంధించి ప్రధాన కారణం కాంతి విక్షేపం లేదా కాంతి వెదజల్లబడడం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. దీన్ని నిర్దిష్టంగా ఏమంటారంటే రైలీ విక్షేపం, రైలీ స్కాటరింగ్ అని కూడా అంటారండి. అండ్ 21st క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ నిరోధకానికి ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ SI ప్రమాణం ఏంటి అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఓం అండి. సో విద్యుత్ నిరోధకానికి SI ప్రమాణం మనకి ఓం. దీన్ని గ్రీక్ అక్షరం ఒమేగాతో అయితే సూచించడం అయితే జరుగుతుందండి. అండ్ రెసిస్టెన్స్ అనేది మనకి ఆర్తో సూచిస్తారు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ని. దెన్ దీని SI ప్రమాణం ఏమో ఓం. దీనికి ఓంకి వచ్చేసి మనకి సింబల్ వచ్చేసి ఒమేగా. అండ్ ఓం సూత్రం వచ్చేసి R = V/I అండి. R ఇంప్లైస్ టు ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అండ్ V అంటే వోల్టేజ్, I అంటే కరెంట్ అండి. అండ్ 22nd క్వశ్చన్ వచ్చేసి నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 4 degrees సెంటీగ్రేడ్. సో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీరైతే 4 degrees సెంటీగ్రేడ్ అయితే వద్ద అయితే అత్యధిక సాంద్రత అనేది కలిగి ఉంటుందండి. అండ్ 0 degree మరియు 4 degrees మధ్య అయితే నీరు వేడెక్కుతుంది కదా, అప్పుడు దాని పరిమాణం తగ్గి సాంద్రత కూడా పెరగడం అయితే జరుగుతుంది. సో 4 degrees సెంటీగ్రేడ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే ఉష్ణోగ్రత పెరిగినా లేదా తగ్గినా నీరు వ్యాకోచించి సాంద్రత అనేది తగ్గుతుందండి. సో నీటి ఈ ప్రాసెస్ ఉంది కదా, మనం ఏమంటారంటే ఈ ప్రత్యేక ప్రవర్తనను ఎనోమలస్ ఎక్స్పెన్షన్ లేదా నీటి అసాధారణ వ్యాకోచం అయితే అంటామండి. సో 4 degrees కంటే తక్కువకు చల్లబరిచినప్పుడు మంచు నిర్మాణం ఏర్పడి నీరు అనేది తేలికవుతుందండి. సో ఈ ప్రత్యేక ద్రవం వల్ల ఏమవుతుందంటే మంచు అనేది నీటిపై తేలుతుంది. మరియు జలచరాలు ఉంటాయి కదండి ఈ మంచు ప్రాంతంలో, అవి చలికాలంలో అయితే సురక్షితంగా అయితే ఉంటాయండి. అండ్ 23rd క్వశ్చన్ వచ్చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నామం ఏంటి అని అడిగారు. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అండి. సో దీని రసాయనామం కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్, CaSO4 2H2O అండి దీనికి. అండ్ దీన్ని అయితే జిప్సమ్ని వేడి చేయడం ద్వారా అయితే సుమారు జిప్సమ్ అనేది దాన్ని 373 కెల్విన్స్ వద్ద వేడి చేయడం ద్వారా అయితే తయారు చేయడం అయితే జరుగుతుందండి. అండ్ ఇదేంటంటే దేనికి ఉపయోగిస్తారంటే విరిగిన ఎముకలు ఉంటాయి కదండి బాడీలో, సో వాటిని సరి చేయడానికి అంటే కట్టు కడతారు కదా మనకి, ఆ కట్టు కట్టడానికి అయితే ఉపయోగిస్తారు ఈ జిప్సమ్ని. అండ్ భవనాలు ఉంటాయి కదా, భవనాల్లో గోడలకి డిజైన్స్ వేస్తారు కదా, ఆ డిజైన్స్కి మళ్ళీ విగ్రహాలు తయారు చేయడానికి మరియు బొమ్మలు తయారీలో అయితే దీన్ని వాడతారండి. అండ్ సీలింగ్ ఉంటుంది కదా, సీలింగ్ వాటిలో కూడా దీన్ని ఉపయోగించడం అయితే జరుగుతుందండి. దీని ఫార్ములా వచ్చేసి CaSO4 ఆఫ్ H2O అండి. దీనికి ఇంతకుముందు రాంగ్ చెప్పాను, CaSO4 2H2O అని చెప్పాను, ఇది రాంగ్ అండి. CaSO4 × ½ H2O అండి దీన్ని.
అండ్ 24th క్వశ్చన్ వచ్చేసి కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి సాధారణంగా క్లౌడ్ సీడింగ్ ఉంది కదా, దానికి సాధారణంగా ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి అడిగారు. సో మనం దీనికి ఆన్సర్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్ అండి. సో కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి అయితే మనం సిల్వర్ అయోడైడ్ అనే రసాయనాన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే ఏజీఐ అని అయితే అంటారండి. సో దీంతోపాటు ఇంకా ఏం వాడతారంటే సోడియం క్లోరైడ్ సాధారణ ఉప్పు ఉంది కదా అది, మరియు డ్రై ఐస్ ఉంది కదా కార్బన్ డైఆక్సైడ్, ఘన కార్బన్ డైఆక్సైడ్, ఈ 2 పదార్థాలను కూడా దాంట్లో యాడ్ చేస్తారండి. అండ్ మనకి సిల్వర్ అయోడైడ్ ఉంది కదా దాని యొక్క స్ఫటిక నిర్మాణం ఉంటుంది కదా అది మంచులాగా ఉంటుందండి. అండ్ ఇది మేఘాలు ఉంటాయి కదా, మేఘాల్లో మంచు స్ఫటికాలు ఏర్పడడానికి అయితే సహాయపడుతుంది. అండ్ నెక్స్ట్ సోడియం క్లోరైడ్ అయితే దీన్ని వేడి మేఘాల కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది. సో అప్పుడే ఇవి నీటి బంధువులను అయితే ఆకర్షిస్తాయండి వేడి మేఘాల వల్లే. అండ్ నెక్స్ట్ డ్రై ఐస్ వచ్చేసి CO2 వచ్చేసి మనకి ఘన పదార్థం ఉంటుంది కదా కార్బన్ డైఆక్సైడ్. సో దాన్ని వచ్చేసి మనకి మేఘాల్లోని నీటి ఆవిరి ఉంది కదా దాన్ని త్వరగా చల్లబరచడానికి అయితే ఉపయోగిస్తారు. సో ఏమేమి వాడతారంటే సిల్వర్ అయోడైడ్, క్లౌడ్ సీడింగ్కి సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ మరియు డ్రై ఐస్ అయితే వాడడం అయితే జరుగుతుందండి. అండ్ భూమి పొరలలో అత్యధిక లభ్యత కలిగిన లోహం ఏది అని చెప్పేసి అడిగారు 25th క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఉందండి అత్యధిక లభ్యత కలిగిన లోహం. ఇది వచ్చేసి మనకి భూమి ఉపరితలంలో మొత్తం మూలకాల పరంగా అత్యధికంగా లభించేది ఏంటంటే మనకి ఆక్సిజన్ అండి. ఇది వచ్చేసి మనకి అలోహము. అండ్ లోహాల పరంగా చూస్తేనేమో అలూమినియం అయితే సుమారు 8.1%తో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇనుము ఫెరస్ వచ్చేసి మనకి సుమారు 5.0%తో రెండవ అత్యధిక లభ్యత గల లోహంగా ఉంటుంది. సో అలోహం అయితే మనకి ఆక్సిజన్, లోహాలు అయితే ఫస్ట్ అల్యూమినియం 8.1%, నెక్స్ట్ ఇనుము వచ్చేసి ఫెర్రస్ అండి 5.0%తో. అండ్ 26th క్వశ్చన్ వచ్చేసి గ్యాసోలిన్ లేదా LPG గ్యాస్ లీకేజ్ని గుర్తించడానికి దానికి కలిపే దుర్వాసన పదార్థం ఏదని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి ఇథైల్ మెర్కాప్టాన్. దీన్ని వచ్చేసి మనకి దుర్వాసన కోసం అయితే కలుపుతారండి ఈ ఇథైల్ మెర్కాప్టాన్ని. సో ఇదేంటంటే సహజంగా దీనికి ఏ రంగు ఉండదండి, మరియు ఇదేంటంటే సహజంగా ఏ రంగు ఉండదు కదా మన LPG గ్యాస్కి రంగు ఉండదు, వాసన ఉండదు. సో దానికోసం అది లీక్ అయినా మనకు తెలియకపోతే ప్రమాదాలు అనేవి సంభవిస్తాయి కాబట్టి సో దుర్వాసన కోసం అయితే మనం ఇథైల్ మెర్కాప్టాన్ అయితే వాడతామండి. సో ఇది వచ్చేసి మనకి పాడిన గుడ్లు లేదా క్యాబేజీ ఉంటుంది కదండి వాటిలా అంటే చెడు వాసన అయితే అందిస్తుందండి. సో ఆ వాసన మనకి తెలియగానే ఆటోమేటిక్గా మనం లీకేజ్ని గుర్తించి మనం సురక్షితంగా ఉండడం కోసం అయితే ఈ పదార్థాన్ని అయితే యాడ్ చేస్తారండి. ఏంటిది ఇథైల్ మెర్కాప్టాన్. నెక్స్ట్ 27th క్వశ్చన్ వచ్చేసి ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమయ్యే వాయువులు ఏంటి అని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు అండి. సో ఏంటంటే ఈ వాయువులు కర్మాగారాలు మరియు మనకు వాహనాలు ఉంటాయి కదా వాటి నుంచి అయితే విడుదలవుతాయండి. మనకి కర్మాగారాలు ప్లస్ వాహనాలు అయితే ఈ గ్యాస్ని అయితే వీటిని అయితే రిలీజ్ చేస్తాయి. అండ్ ఇవి ఉంటాయి కదా ఇవి వాతావరణంలో నీరుతో కలిసి ఆమ్లాలుగా మారడం అయితే జరుగుతుందండి. ఇవి సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. అండ్ ఆ తర్వాత వర్షం రూపంలో అయితే భూమి మీద అయితే పడడం జరుగుతుంది. సో ఈ ఆమ్ల వర్షాల వల్ల ఏమవుతుందంటే పంటలు, అడవులు అనేవి దెబ్బతింటాయండి. ప్లస్ సముద్రపు pH వాల్యూ ఉంటుంది కదా, pH వాల్యూ అనేది కూడా తగ్గుతుందండి ఈ ఆమ్ల వర్షాల వల్ల. అసలు ఫస్ట్ ఆమ్ల వర్షం అనే పదాన్ని ఎవరు కనిపెట్టారంటే 1872లో రాబర్ట్ ఆంగస్ స్మిత్ గారైతే రూపొందించడం జరిగింది. అండ్ ఆమ్ల వర్షం అంటే మీనింగ్ ఏంటంటే ఆమ్లీకరణం చేయబడిన వర్షం అండి. సో దీని pH వాల్యూ వచ్చేసి 5.6 కంటే కూడా తక్కువ ఉంటుందండి. అండ్ 28th క్వశ్చన్ వచ్చేసి నవ్వు పుట్టించే వాయువు ఏ వాయువుని అంటారు, నవ్వు పుట్టించే వాయువు అని ఏ వాయువుని అంటారు అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నైట్రస్ ఆక్సైడ్ అండి. సో దీని ఫార్ములా ఏంటి N2O. నవ్వు పుట్టించే వాయువు నైట్రస్ ఆక్సైడ్. దీన్ని సాధారణంగా మనం ఇంకేమంటామంటే లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాము. ఇదేంటంటే రంగు ఉండదండి దీనికి. సో కొంచెం స్వీట్ స్మెల్ అయితే ఉంటుంది, దీనికి రంగు ఉండదు. అండ్ దీన్ని పిలిచినప్పుడు అయితే మన మెదడు ఉంటుంది కదండి, మన మెదడుపై మనకి రియాక్షన్ చూపించి మన మెదడుపై సో మనకి ఎక్కువ ఉత్సాహాన్ని అమితమైన నవ్వునైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే దీన్ని వైద్య రంగంలో అయితే ఉపయోగిస్తారండి. ముఖ్యంగా డెంటిస్ట్రీ దాంట్లో అయితే మత్తుమందుగా అయితే దీన్ని ఉపయోగించడం జరుగుతుందండి. అండ్ 29th క్వశ్చన్ వచ్చి
వాహనాలలో రేర్ వ్యూ మిర్రర్గా ఏ అద్దాన్ని ఉపయోగిస్తారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి కుంభాకార దర్పణం. సో మనం ఎందుకు ఉపయోగిస్తారు కుంభాకార దర్పణాన్ని అంటే, ఇదేంటంటే కొంచెం ఏరియాలోనే కొంచెం చిన్న అద్దంలోనే మొత్తం ఏరియా అనేది సరౌండ్ ఉన్న ఏరియా మొత్తం అనేది మనకు ఆ చిన్న అద్దంలోనే కనిపిస్తుందండి. సో మనం ముందు వెళ్తుంటే మన వెనక ట్రాఫిక్ మొత్తం కూడా మనకు ఆ చిన్న అద్దంలో అనేది కనిపించడం జరుగుతుంది. అండ్ ఇదేంటంటే దీంట్లో ప్రతిబింబం వచ్చేసి నిటారుగా ఉంటుంది. అండ్ చిన్న చిన్న ప్రతిబింబాలని కూడా ఇది ఏర్పరుస్తుంది. కాబట్టి పెద్ద అక్కడ ఉన్న పెద్ద ప్రాంతాన్ని కూడా ఒక చిన్న ఇమేజ్గా చూపించడం వల్ల మనకి డ్రైవర్కి ఏంటంటే తన వెనక మరియు పక్క వచ్చే వాహనాలు ఉంటాయి కదా, సో వాటిని సులభంగా గమనించడానికైతే ఇది ఉపయోగపడుతుందండి. అండ్ 30th క్వశ్చన్ వచ్చేసి ప్రామాణిక ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన నీటి pH వాల్యూ ఎంత అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 7 అండి. సో ప్రామాణిక ఉష్ణోగ్రత అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 298 కెల్విన్ వద్ద అయితే మనకి స్వచ్ఛమైన నీటి విలువ pH విలువ 7 ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి ఏ నేచర్ని కలిగి ఉంటుందంటే తటస్థ స్వభావాన్ని, న్యూట్రల్ నేచర్ని అయితే కలిగి ఉంటుందండి. సో అంటే ఏంటంటే ఇది ఆమ్లము కాదు, అంటే యాసిడ్ కాదు, బేస్ కాదు, ఆమ్లము కాదు, క్షారం కాదు, యాసిడ్ కాదు, బేస్ కాదు. అండ్ ఉష్ణోగ్రత మారితే ఏమవుతుందంటే నీటి అయానిక లబ్ధం ఉంటుంది కదండి, అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది మారుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి pH వాల్యూ కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉష్ణోగ్రత పెరిగింది అనుకోండి, pH విలువ తగ్గుతుంది, కానీ నీరు మాత్రం తటస్థంగానే ఉంటుంది, కానీ pH విలువ తగ్గుతుంది. సో 31st క్వశ్చన్ వచ్చేసి నిమ్మ మరియు నారింజ రసంలో ఏ ఆమ్లం ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సిట్రిక్ యాసిడ్, సిట్రిక్ ఆమ్లం అనేది అయితే ఉంటుందండి. ఇదేంటంటే ఈ సిట్రిక్ యాసిడ్ పండ్లు ఉంటాయి కదా, పండ్లకైతే పుల్లటి రుచిని అయితే, సోర్ టేస్ట్ని అయితే అందించడం అనేది జరుగుతుందండి. అండ్ ఇదేంటంటే సిట్రిక్ ఆమ్లం యొక్క ఫార్ములా ఏంటంటే మనకి C6H8O7 అండి మనకి దీని ఫార్ములా. అండ్ ఇంకా ఏమేమి ఉంటాయంటే మనకి ఈ నిమ్మ మరియు నారింజ పండ్లలో వచ్చేసి మనకి విటమిన్ సి కూడా ఉంటుంది. విటమిన్ సి అంటే అస్గార్బిక్ ఆమ్లం కూడా ఉంటుంది. అస్గార్బిక్ ఆమ్లం ఇది వచ్చేసి మనకి దీనివల్ల మనకి ఏంటంటే ఇంకా ఏముంటాయి మనకి నిమ్మ మరియు నారింజ రసాలలో ఏంటంటే ఇంకా ఏముంటాయంటే మనకి విటమిన్ సి ఉంటుందండి. విటమిన్ సి అంటే ఏంటంటే అస్గార్బిక్ ఆమ్లం అండి. అండ్ ఇదేంటంటే ఈ విటమిన్ సి వచ్చేసి మనకి వేడి చేయడం వల్ల అయితే నశిస్తుందండి. అండ్ ఇది నీటిలో కూడా కరుగుతుందండి ఈ విటమిన్ సి. అండ్ ఇదేంటంటే మనకి దీంతో పాటుగా విటమిన్ B1 ఉంది కదా, అది కూడా ఉష్ణోగ్రత పెరిగితే మాత్రం కరిగిపోతుందండి. సో వేడి చేస్తూ నటించే విటమిన్లు ఏంటంటే విటమిన్ సి మరియు B1 అండి. విటమిన్ సి వచ్చేసి నీటిలో కరుగుతుంది, వేడి మరియు గాలికి త్వరగా నశిస్తుంది. విటమిన్ B1 అయితే ఉష్ణోగ్రత పెరిగితే కరిగిపోతుందండి. సో మనకి నిమ్మ మరియు నారింజ రసాల్లో ఏ ఆమ్లం ఉంటుందంటే సిట్రిక్ ఆమ్లం లేదా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాని ఫార్ములా ఏంటంటే C6H8O7. అండ్ అదేంటంటే పుల్లటి రుచిని అయితే అందించడం అయితే జరుగుతుంది పండ్లకు. 32 క్వశ్చన్ వచ్చేసి అయోడిన్ లోపం ఏ వ్యాధికి దారి తీస్తుంది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి గాయిటర్. సో అయోడిన్ లోపం వల్ల ప్రధానంగా ఏమొస్తుందంటే గాయిటర్. దీన్ని ఏమంటారు? మెడవాపు జబ్బు అయితే వస్తుందండి గాయిటర్. అండ్ హైపోథైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవడం, ఇది కూడా వస్తుందండి అయోడిన్ లోపం వల్ల. మరియు పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళలో క్రెటినిజం, మానసిక శారీరక వైకల్యం వంటి వ్యాధులకైతే దాడితీస్తుంది. సో కడుపుతో ఉన్నప్పుడు తల్లి ఈగినక అయోడిన్ సప్లిమెంట్ సరిగ్గా తీసుకోలేదనుకోండి, సో పుట్టే పిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అండ్ 33 క్వశ్చన్ వచ్చేసి మానవ మూత్రపిండం యొక్క క్రియాత్మక విభాగం ఏంటని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ మన అందరూ తెలుసు కదా, నెఫ్రాన్ అండి. సో మానవ మూత్రపిండం యొక్క క్రియాత్మక విభాగం ఏమో నెఫ్రాను. అండ్ ప్రతి మానవ మూత్రపిండంలో వచ్చేసి సుమారు 10 లక్షల నెఫ్రాన్లు అనేవి ఉంటాయండి. అండ్ ఇవి ఏం చేస్తాయి? ఈ నెఫ్రాన్లు రక్తాన్ని వడబోసి మూత్రాన్ని అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుందండి. అండ్ 34 మళ్ళీ ఇంకా మనం మూత్రపిండానికి సంబంధించిన స్టడీని ఏమంటాం? మనం నెఫ్రాలజీ అంటాం. అండ్ 34th క్వశ్చన్ వచ్చేసి మొక్కలు నీటిని ఖనిజాలను ఏ కణజాలం ద్వారా అయితే రవాణా చేస్తాయి అని చెప్పేసి అడిగారు. సో మొక్కలు ఏంటంటే నీటిని ఖనిజాలను దారుని ఇంకా ఏమంటారు? జైలం అనే నాళిక కణజాలం ద్వారా అయితే రవాణా అయితే చేస్తాయండి. అండ్ ఇదేంటంటే ఇది మొక్కల నాళిక వ్యవస్థ ఉంది కదండి, సో దాంట్లో అయితే ఒక భాగం అండి ఈ దారువు లేదా జైలం. అండ్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇవి మొక్కల్లో నీటిని ప్లస్ ఖనిజాలను ఏంటంటే వేర్ల నుండి ఆకులకు కాండానికి అయితే రవాణా చేస్తాయండి ఇవి.
అండ్ ఇవేంటంటే నిర్జీవ బోలు గొట్టాల వంటి కణాలతో అయితే ఇవి ఏర్పడడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఇంకేం చేస్తుందంటే బాష్పోత్సేకం ఉంది తెలుసు కదా మనకి, ట్రాన్స్పిరేషన్, ఆకుల ద్వారా నీరు ఆవిరిగా మారడం వల్ల అయితే ఏర్పడే పీడనం లేదా చూసిన బలం నీటిని పైకి అయితే లాగుతుందండి. అండ్ 35th క్వశ్చన్ వచ్చేసి మనకి గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మెర్క్యూరీ, Hg. సో గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఉండేది ఏంటంటే మర్క్యూరీ అండి, అదొక్కటే ఉంటుంది. అండ్ దాని ద్రవీభవన స్థానం ఏంటంటే -38.83 డిగ్రీ సెంటీగ్రేడ్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి గ్యాలియం ఉంది కదా, ఇది గ్యాలియం వచ్చేసి మానవ శరీర ఉష్ణోగ్రత లేదా కొంచెం వెచ్చని గది ఉష్ణోగ్రత వద్ద అంటే సుమారు 29.8 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అయితే ద్రవంగా మారడం అయితే జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ సీజియం ఉంది కదా, సిఎస్, ఇది కూడా ద్రవీభవన స్థానం దీనిది ఎంత అంటే 28.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఇది ద్రవిస్తుందండి. అండ్ నెక్స్ట్ రుబీడియం వచ్చేసి 39.3 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అయితే కరుగుతుందండి, రుబీడియం ఆర్బి. అండ్ 36 క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు పనిచేస్తున్నారని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ గారు. అండ్ ఈయన వచ్చేసి మనకి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఉన్నారు. అండ్ ఈయన ఎప్పుడు బాధ్యతలు చేపట్టారంటే జూలై 19, 2025 అయితే బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు అయితే ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అండ్ ఈయన ఇంతకుముందు ఎక్కడ చేశారంటే త్రిపుర ఉంది కదా, త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా అయితే ఈయన పనిచేయడం అయితే జరిగింది. సో ఈయన ఎప్పుడు బాధ్యతలు చేపట్టారంటే జూలై 19, 2025. సో ఎవరు ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించారంటే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు. అండ్ ఈయన ఇంతకుముందు జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గారు. అండ్ 37th క్వశ్చన్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి హైదరాబాద్. సో దీనికి ప్రధాన కార్యాలయం హైదరాబాద్, తెలంగాణలో ఉంది. దీన్ని 1918లో అయితే స్థాపించడం జరిగింది. సో ఫస్ట్ దీని పేరు ఏంటంటే బెరీ ఎంక్వైరీ యూనిట్గా అయితే ఉండేది ఫస్ట్ స్టార్టింగ్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దీని పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్గా. ఇది ఏ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుందంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఆధ్వర్యంలో అయితే పనిచేస్తుందండి. అసలు దీని లక్ష్యం ఏంటి, అసలు ఎందుకు పనిచేస్తుందంటే ఇది మన భారతదేశంలో పోషకాహారం, న్యూట్రిషన్, ఆహార భద్రత, ప్రజారోగ్యం, విటమిన్లు మరియు సూక్ష్మ పోషకాలపై పరిశోధనలు నిర్వహించడం కోసం అయితే ఇది పనిచేస్తుందండి. అండ్ ప్రజెంట్ ఈ దీని చీఫ్ ఎవరంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క కొత్త చీఫ్ ఎవరంటే భారతి కులకర్ణి గారు అయితే ప్రజెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ యొక్క కొత్త చీఫ్ అండి. అండ్ నెక్స్ట్ 38th క్వశ్చన్ వచ్చేసి ఇటీవల జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్కు ఏ దేశం ఆతిథ్యం ఇచ్చిందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి భారతదేశం మరియు శ్రీలంక. సో 2026లో జరిగిన ICC పురుషుల T20 ప్రపంచ కప్ టోర్నమెంట్కి అయితే భారతదేశం మరియు శ్రీలంక దేశాలు అయితే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టోర్నీ ఎప్పటి నుంచి అప్పటి వరకు జరిగిందంటే February 7 నుంచి March 8, 2020 వరకు అయితే జరిగింది. అండ్ ఏ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయంటే భారత్, శ్రీలంక. అండ్ మొత్తం ఎన్ని జట్లు పాల్గొన్నాయంటే 20 జట్లు అయితే పాల్గొన్నాయండి. ఎన్ని మ్యాచ్లు జరిగాయంటే మొత్తం 55 మ్యాచెస్ అయితే జరిగాయి. అండ్ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే మనకి నరేంద్ర మోడీ స్టేడియం ఉంది కదా అహ్మదాబాద్లో, అక్కడైతే జరిగిందండి. అండ్ 39th క్వశ్చన్ భారతదేశం యొక్క ఫ్లాగ్షిప్ గగన్యాన్ మిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏమిటని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి భూమికి సమీప కక్షలోకి మానవ అంతరిక్ష యానం అనేది దీనికి ఆన్సర్ అండి. సో భారతదేశం యొక్క మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయిన గగన్యాన్ మిషన్ యొక్క ప్రాథమిక దృష్టి ఏంటంటే మానవుల్ని సురక్షితంగా అంతరిక్షంలోకి పంపడం మరియు వారిని సురక్షితంగా భూమికి తీసుకురావడం మరియు మన స్వదేశం ఉంది కదా, మన దేశ సాంకేతిక ఉంది కదా, దాన్ని ప్రదర్శించడం అనేది ఈ గగన్యాన్ యొక్క ప్రాథమిక దృష్టి అండి. సో ఇదేంటంటే తక్కువ కక్షలో భూమికి 400 కిలోమీటర్ల కక్షలోకి అయితే ఈ వ్యోమగాములు ఉంటారు కదా, వాళ్ళని పంపించడము ప్లస్ వాళ్ళని సురక్షితంగా తీసుకురావడము, 3 రోజుల తర్వాత సముద్రంలో సురక్షితంగా వాళ్ళని ల్యాండ్ చేయడం, నెక్స్ట్ మన అంతరిక్ష పరిశోధనలు ఉంటాయి కదా వాటికి బలమైన పునాది వేయడం అనేది దీని యొక్క ప్రాథమిక దృష్టి అండి. అండ్ 40th క్వశ్చన్ వచ్చేసి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ రంగంలోని శ్రేష్టతకు సంబంధించింది అని అడిగారు. దీనికి ఆన్సర్ సినిమా మరియు సాహిత్యం అండి. సో దీన్ని ఏంటంటే మనకి
భారత సినీ పరిశ్రమలో లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది కదా, జీవితకాల సాధన గుర్తించి ఇచ్చే అత్యున్నత గౌరవం అండి ఇది మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 1969లో అయితే స్థాపించారు. అండ్ ఈ అవార్డ్స్ని ఎవరు ప్రదానం చేస్తారంటే భారత ప్రభుత్వం అయితే ఈ అవార్డుని ప్రదానం చేస్తుంది. అండ్ ఇదేంటి, సినిమా ఇండస్ట్రీలో చేసిన అభివృద్ధి లైఫ్ టైం అచీవ్మెంట్కి అయితే ఈ గుర్తింపు ఈ అవార్డులు అయితే ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఏమేమి ఇస్తారు అవార్డుగా అంటే స్వర్ణ కమలం ఇస్తారు, ప్లస్ శాల్వా అండ్ నగదు కూడా ఇస్తారండి. అసలు ఇది ఎందుకు దాదాసాహెబ్ ఫాల్కే అనే పేరుతో వచ్చిందంటే భారతీయ చలనచిత్ర పితామహుడు ఉన్నారు కదా, దుండిరాజ్ గోవింద్ ఫాల్కే గారు అలియాస్ దాదాసాహెబ్ ఫాల్కే గారు. సో ఆయన జ్ఞాపకార్థం అయితే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను తీసుకుంది ఎవరు అంటే దేవికా రాణి గారు. ఈమె ఎప్పుడు తీసుకున్నారంటే 1969లో అయితే తీసుకోవడం జరిగింది. 41 క్వశ్చన్ వచ్చేసి మనకి 2025 నామినేషన్ల ప్రక్రియలో నోబెల్ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మరియా కొరీనా మచాడో అయితే మనకి 2025లో అయితే నోబెల్ శాంతి బహుమతిని అయితే గెలుచుకోవడం జరిగింది. ఈమె వచ్చేసి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలండి. అండ్ ఈమెకి ఎప్పుడు వచ్చిందంటే October 10, 2025 అయితే నార్వేజియన్ నోబెల్ కమిటీ ద్వారా అయితే ఈ పురస్కారానికి ఆమె ఎంపిక అవ్వడం జరిగింది. సో ఈమె ఏంటంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం అయితే ఆమె శాంతియుత మార్పు కోసం అయితే చాలా పోరాటం అయితే చేయడం జరిగిందండి వెనిజులాలో. సో అందుకు వచ్చేసి ఆమెకి శాంతి బహుమతి అయితే నోబెల్ శాంతి బహుమతి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 42 వచ్చేసి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్లో చరిత్రాత్మక స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది ఎవరు అని చెప్పేసి అడిగారండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి నీరజ్ చోప్రా. ఈయన ఏంటంటే 2023లో హంగేరీలో బుడాపెస్ట్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో అయితే స్వర్ణ గెలవడం అయితే జరిగిందండి ఈయన. అండ్ ఈయన ఈవెంట్లో ఏం చేశారంటే 88.17 మీటర్ల దూరం జావలిన్ విసిరి ప్రథమ స్థానంలో అయితే నిలవడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి అథ్లెటిక్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్కు వచ్చిన ఒకే ఒక్క స్వర్ణ పతాకం, తొలి స్వర్ణ పతాకం అయితే ఇదేనండి. అండ్ నెక్స్ట్ మహిళల్లో వచ్చేసి మనకి అను రాణి గారు ఉన్నారు కదా, ఆమె అయితే ప్రపంచ ఛాంపియన్షిప్లో అయితే ఫైనల్కి చేరిన తొలి భారతీయ మహిళ అండి. కాకపోతే ఆమె స్వర్ణం అయితే గెలవలేదు. సో రిమైనింగ్ వేరే గేమ్స్లో ఆసియా క్రీడలు ఉంటాయి కదా, ఆసియా క్రీడల్లో మరియు ఇతర అంతర్జాతీయ వేదికలపై అయితే ఆమె అయితే స్వర్ణ పథకాలు సాధించారు. కానీ ఈ మనకి ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో జావలిన్లో అయితే ఆమెకైతే స్వర్ణ పథకం అయితే రాలేదండి. నెక్స్ట్ 43 క్వశ్చన్ వచ్చేసి మనకి 2026లో జరిగిన ఒలింపిక్ క్రీడల వేదిక ఏది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మిలాన్ కోర్టినా డి అంపెజ్జో అండి, ఇటలీకి సంబంధించిన. సో ఈ 2026 శీతాకాలం ఒలింపిక్ క్రీడలు ఉన్నాయి కదా, వింటర్ ఒలింపిక్ క్రీడలు ఈ ఇటలీ దేశంలోని మిలాన్ మరియు కోర్టినా డి అంపెజ్జో అనే నగరాల్లో అయితే జరిగాయండి. ఫస్ట్ అసలు ఇదే ఫస్ట్ టైం అండి ఒక 2 నగరాలు కలిసి ఈ ఒలింపిక్ క్రీడలకైతే కలిసి ఆతిథ్యం ఇవ్వడం. అండ్ ఎప్పటి వరకు జరిగాయంటే February 6 నుంచి February 2020 వరకు అయితే February 22 వరకు అయితే జరిగాయండి. February 6 నుంచి February 22 వరకు అయితే జరిగాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి 2 ప్రధాన నగరాల్లో సంయుక్తంగా వింటర్ ఒలింపిక్స్ నిర్వహించడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. అండ్ 44 వచ్చేసి 2026 నివేదికలలో ప్రపంచ వాతావరణ మార్పు పనితీరు సూచిక CCPIలో భారతదేశం యొక్క స్థానం ఏమిటని చెప్పేసి అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి 23rd అండి, టాప్ 50లో అయితే ఉంది మన ఇండియా. సో అంతకుముందు ఇయర్లో 2025లో వచ్చేసి మనం 10th ప్లేస్లో ఉన్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం 23rd ప్లేస్కి వెళ్ళిపోయాము. సో 13 వేరియేషన్తో అయితే మనం చాలా తగ్గిపోయామండి భారతదేశం వచ్చేసి. అండ్ తక్కువ దిగజారిపోయింది. అండ్ దీన్ని ఎవరు ప్రచురించారంటే ఈ సూచికను జర్మన్ వాచ్ సంస్థ అయితే దీన్ని ప్రచురించడం జరిగింది. అండ్ ప్రజెంట్ స్థానం ఏంటంటే ఇండియాది 23rd, స్కోర్ ఎంత అంటే 61.31 అండి మనకి. ఇంతకుముందు వచ్చేసి మనం CCPI 2025లో వచ్చేసి మనం 10వ స్థానంలో ఉన్నాము. ఇంకా మన ప్లేస్ అనేది తగ్గిపోయిందండి, 13 ప్లేసెస్ అయితే మన ప్లేస్ అనేది తగ్గిపోవడం జరిగింది. అండ్ 45 వచ్చేసి మనకి 2025లో జరిగిన G20 నాయకుల శిఖరాగ్ర సమావేశం ఏ ఏకీకృత ఇతివృత్తం కింద జరిగింది అంటే ఏ థీమ్ కింద అయితే జరిగిందని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. సో ఈ ఇతివృత్తం కింద అయితే జరగడం జరిగింది.
ఏంటంటే దీనికి అర్థం ఏంటంటే సంఘీభావం, సమానత్వం మరియు సుస్థిరత, సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ అనే థీమ్ కింద అయితే నిర్వహించడం జరిగింది. అండ్ ఈ సదస్సుకి ఏంటంటే దక్షిణాఫ్రికా ఉంది కదా, అందులోనే జోహన్నెస్బర్గ్ వేదికగా అయితే ఇది జరగడం జరిగింది G20. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్రికా ఖండంలో జరిగిన మొట్టమొదటి G20 శిఖరాగ్ర సమావేశం కావడం అనేది ఈ G20 యొక్క విశేషం అండి. అండ్ రీసెంట్గా 2026లో వచ్చేసి ఎక్కడ జరిగిందండి, ఫ్లోరిడాలోని మియామిలో అయితే జరగడం జరిగింది. ఇవి వచ్చేసి మనకి 45 క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చిందో మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. సో 2 డేస్కి ఒకసారి అయితే నేను మాక్ టెస్ట్ ప్రిపేర్ చేస్తాను, సో అప్లోడ్ చేస్తానండి. అండ్ ఇంకా ఎవరికైనా ఈ క్వశ్చన్స్లో ఏదైనా మిస్టేక్ ఉంది అనిపిస్తే సో మీరు కామెంట్ చేయండి. సో నేను రీచెక్ చేస్తాను, చాలా చెక్ చేసి ఈ ఆన్సర్స్ అని పెట్టాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి, నేను వెరిఫై చేసుకుంటాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.